హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలనుకుంటానండి. ఈరోజు మనం మినపప్పు పెసరపప్పుతోని బర్ఫీ అయితే చేస్తున్నామండి. మినపప్పు ఒక కటోరడు, పెసరపప్పు ఒక చిన్న కటోరడు అయితే తీసుకున్నాము. ఇప్పుడు ఈ రెండింటిని మనం రోస్ట్ చేద్దామండి. కడాయి పెట్టుకొని ఫస్ట్ మినపప్పును అయితే వేసుకుంటున్నాము. ఇది కొంచెం ఫ్రై అయినాక మనం పెసరపప్పు వేసుకున్నామండి. ఇవి ఈజీగా అవుతుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేద్దామండి. కొంచెం సిమ్లో పెట్టేసి ఫ్రై చేస్తూ ఉందామండి కలర్ వచ్చే వరకు. అందులోనే పెసరపప్పు కూడా యాడ్ చేసి రెండు కలిపి ఫ్రై చేసుకుందాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. హెల్త్ కూడా చాలా మంచిది. నడుము నొప్పి, మోకాల నొప్పులు అలాంటివి ఉన్నప్పుడు ఇలా మనం బర్ఫీ లాగా లేదంటే లడ్డు లాగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. హెల్త్ కూడా చాలా మంచిదండి. ఇంకా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుందామండి. ఆల్మోస్ట్ కలర్ వచ్చేస్తుంది. 5 మినిట్స్ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఇది చల్లారనిచ్చిన తర్వాత మనం ఫైన్ పౌడర్ అంటే పౌడర్ లాగా చేసుకోవాలి. పప్పుని ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత కొన్ని వాటర్ అయితే వేసుకొని మనం పాకం అయితే రెడీ చేస్తున్నాం. బెల్లం ముక్కల్ని వేసుకుంటున్నాము. అన్నీ కొలతలు అయితే అన్నీ ఒక్కొక్క కటోరడా తీసుకున్నామండి. బెల్లం కూడా సేమ్ ఒక చిన్న కటోరడ అంత బెల్లము, పెసరపప్పు, మినపప్పు అయితే తీసుకున్నాం. మనము దీన్ని పాకం చేసుకుందాం. ఇది బెల్లం అంతా కరిగి మనకి పాకం రావాలండి. ఆ పాకంలో మనం పౌడర్ చేసుకున్న పప్పులను వేసి దగ్గర పడేదాకా ఫ్రై చేసుకోవాలి. పప్పులని ఒక ప్లేట్లో తీసుకొని ఫ్యాన్ గాలి కొంచెంసేపు పెట్టేసిన తర్వాత చల్లారిన తర్వాత మనము మిక్సీ జార్లోకి అయితే వేసుకొని పౌడర్ లాగా చేసుకుందామండి. ఒక కప్పు పాలు కూడా తీసుకున్నామండి. స్వచ్ఛమైన గేదె పాలు. బెల్లం పాకం అయితే రెడీ అయిందండి. ఇందాక మినపప్పు, పెసరపప్పు పౌడర్ లాగా చేసుకున్నామండి. రోస్ట్ చేసి దాన్ని కూడా వేసుకుందాం. కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. రెండు బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. కలిపిన తర్వాత 1 కప్పు మిల్క్ కూడా వేసి దగ్గర పడే వరకు ఫ్రై చేయాలి. ఆ కప్పు పాలల్లో మరి ఒక 5-10 మినిట్స్ అయితే ఉడికించాలండి. 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. ఇది కొంచెం దగ్గర పడే వరకు మనం ఫ్రై చేసుకున్నామండి. ఇలా ఒక ప్లేట్కి మనం మొత్తం నెయ్యి రాసుకుందాం. ప్లేట్కి ఇట్లా నెయ్యి రాసుకుందామండి. ఇది చల్లారిన తర్వాత మనం ప్లేట్లో వేసుకొని బర్ఫీ లాగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇంకొక 5-10 మినిట్స్ దగ్గర పడే వరకు మనం ఫ్రై చేసుకున్నామండి. జిగురు లాగా రావాలి మనకి. ఇలా బాగా మిక్స్ చేస్తూ ఉండాలండి. చూడండి, ఆల్మోస్ట్ దగ్గర పడింది. ఇంకొక 5 మినిట్స్ అలాగే పెట్టేసుకుందాం. ఆల్మోస్ట్ దగ్గర పడిందండి. మరొక 5 మినిట్స్ అట్లా పెట్టేసి స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మనకి ఇలా దగ్గర పడిందండి. దీన్ని మనం ప్లేట్కి అప్లై చేద్దాం. ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని దీన్ని మొత్తం మనం పెట్టి స్ప్రెడ్ చేద్దాం. మొత్తం ఇది ప్లేట్కి మొత్తం అప్లై చేసేసి చాకుతోనే ఇట్లా గీతలాగా పెట్టేసి చల్లారినాక మనం కట్ చేసుకొని చూపిద్దామండి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత మనం నైఫ్తోనే ఇలా పెడదామండి గీతల్లాగా. కొంచెం చల్లారినాక మనకి బర్ఫీ అయితే రెడీ అవుతుంది. ఇలా మొత్తం గీతల్లాగా పెట్టేసుకొని చల్లారినాక పీసెస్ లాగా తీసుకుందామండి. ఇలా ఒక 5-10 మినిట్స్ అయినాక
చల్లారినాక మనం పీసెస్ లాగా తీసుకుందామండి. ఎంతో టేస్టీ బర్ఫీ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.